ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏప్రిల్ 24వ తేదీన ఈ రాశి వారికి అనుకోనటువంటి కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. అలాగే మీరు అనుకోనటువంటి పరిస్థితుల్లో ఎలాంటి కష్టాల్లో ఏ విషయంలో ఎదుర్కొన్నారు, అలాగే ఎలాంటి విషయంలో జాగ్రత్త పడ్డారు, ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, కారణం ఏమిటి అనేవి అన్నీ తెలుస్తాయి. జరిగే ఒక చిన్న సంఘటన కూడా ఒక పెద్ద సంకేతంగా మారబోతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి గతంలో చాలా కష్టాలు, కన్నీళ్లు మాత్రమే చూశారు. అలాగే శనీశ్వరుడు వీరికి అనుకూలంగా లేకపోవడంతో ఏది చేసినా నష్టాలుగా వచ్చాయి. తులలో కొంతమందికి ఇది అదృష్ట సమయం. ఎందుకంటే ఇంతకాలంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు, బాధలు అన్నింటికీ ముగింపు, స్వస్తి పలికే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి వల్ల మీకు అదృష్టం ఈ రూపంలో వస్తుంది. జాక్పాట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి శనీశ్వరుడు ఇప్పుడు అంతా మంచి చేసి నెమ్మదిగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు స్థిరంగా ఉంటారు. ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం, ఆర్థికంగా, అలాగే ప్రేమలో, కుటుంబం అన్ని విధాలుగా ఏ విధంగా ఉంటుంది, ఏ విషయంలో ఎలా కలిసి వస్తుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇది కొంతమందికి శుభ సంకేతం అయితే మరికొంతమందికి అశుభ సంకేతం. ఎందుకంటే ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునే వ్యక్తులు మీకు చాలా సంతోషాన్నిచ్చే సమయం ఇది. అలాగే మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది శత్రువులు ఎక్కువగా మారుతున్నారు. ఇప్పుడు అదృష్ట సమయం కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు మీకు అదృష్టాన్ని రాకుండా దూరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కొంతమందికి అశుభం జరగవచ్చు. కాబట్టి ఎలాంటి సంఘటనలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి, ఏ విషయంలో జాగ్రత్త ఉండాలని తెలుసుకొని ఉన్నట్లయితే మీకు వచ్చే అదృష్టం ఎక్కడికి వెళ్లకుండా ఉంటుంది. జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. అలాగే ఎన్నడూ ఊహించని అదృష్టం, లక్కీ అనేది మీ జీవితంలోకి రాబోతుంది. తీసుకునే నిర్ణయాలు, మీరు కలిసే వ్యక్తులు, మీరు ఎవరి మాట ఎలా వింటున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మీ భవిష్యత్తుని ప్రభావితం చేస్తున్నాయి. ఈ వీడియోని సాధారణంగా చూడకండి, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇప్పటి వరకు ఊహించని నిజాలు బయటపడతాయి. అలాగే మీరు ఇంతవరకు ఇలా జరుగుతుందా, ఇలాంటి వారు నా చుట్టూ ఉన్నారా అని తెలుస్తుంది. ఈ రోజున అంటే ఏప్రిల్ 24 నుండి 25 వరకు గ్రహస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు ఏదైనా ఊహించని శుభవార్త వింటారు. మీ రాశి అధిపతి అయిన శనీశ్వరుడు దృష్టి కాస్త మలుపు తిరగడం వలన మీరు చేసిన కష్టాలకు, శుభ ఫలితాలకు మరియు మీరు ఇతరులకు ఎంతో సహాయం చేస్తారు, అందరూ నా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి వాటన్నిటికీ ఇప్పుడు శుభ సంకేతం అనేది ఒక శుభవార్త వింటారు. చేసిన పుణ్యాలు, సహాయం, అలాగే కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మీకు అనుకూల స్థానంలో ఉండడం వలన మీకు తెలివితేటలు ఎక్కువగా పెరుగుతాయి. అలాగే మీకు గురుగ్రహం ఎక్కువగా బలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏది ప్రయత్నించినా సక్సెస్ అనేది కనిపిస్తుంది. జీవితంలో ఎవరికైనా గురుబలం ఎక్కువగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు. ఈ రోజు నుండి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే దానిలో స్పష్టత అనేది కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అనేది చాలా తగ్గుతుంది. కేతు వలన కుంభరాశి వ్యక్తులకు కాస్త ఇబ్బంది, మనసు ఒత్తిడి కలిగించవచ్చు. కానీ అదే సమయంలో మీకు తెలివితేటలు, ఆలోచన విధానం ఎక్కువగా పెరుగుతుంది. ఏది చెయ్యాలి, ఎలాంటి సమయంలో, ఎలాంటి పనిలో పూర్తిగా లీనమవ్వాలి అనేది తెలుస్తుంది. అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి ఎలాంటి తప్పటడుగు వేయకుండా జాగ్రత్తగా ఉంటారు, మార్గాలను ఎంచుకుంటారు. అలాగే మీకు కొత్త క్లయింట్స్ పరిచయం అవుతారు. వారితో మీకు వ్యాపారం అనేది అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఆదాయ మార్గాలు ఎక్కువగా పెరుగుతాయి. మీకు ఎన్నో మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. కానీ మీరు కొన్నింటిని అస్సలు పట్టించుకోవడం లేదు. 2 రోజుల్లో ముఖ్యంగా గ్రహాల శక్తి ఎక్కువగా మీపై ప్రభావం చూపుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకొస్తుంది. కాబట్టి గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు ఈ రోజు తర్వాత
మొదలు పెట్టండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఏప్రిల్ 25వ తేదీన కొత్తగా వ్యాపారం మొదలు పెట్టేవారు పెట్టండి. ఇకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, అలాగే ఉన్న ఉద్యోగం కన్నా మీకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ రోజు నుండి ప్రయత్నించినట్లయితే త్వరగానే సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి చాలా సంతోషమైన శుభవార్త వింటారు. ఎందుకంటే ఆర్థికంగా కొన్ని లాభాలు వస్తాయి. ఆ లాభంలో మీరు ఎన్నడూ చూడని, ఊహించని విధానంగా సంతోషం అనేది కలుగుతుంది. జీవితంలో ఆదాయం, చూడని ఆదాయం ఇప్పుడు మీరు చూస్తారు. ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర మొత్తం 9 పాదాలు దీనిలో ఉంటాయి. వీరు నూతన ఆలోచనలతో కలిగి ఉంటారు. సమాజం సేవ పట్ల ఆసక్తి చూపుతారు. అలాగే ఈరోజు చంద్ర సంచారం కర్కాట రాశిలో వెళ్ళగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు విపరీతమైన రాజయోగం పట్టబోతుంది. మంచి ఫలితాలు అందుకుంటారు. చంద్రుడు 6వ ఇంట్లో ఉండడం వలన శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కారం లభిస్తుంది. రుణబాధలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన అప్పులకు ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది. మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ధైర్యం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఔషధ సేవలకు మంచి రోజు ఇది. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే తల్లివారి బంధువుల వైపు నుండి శుభవార్తలు వింటారు. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం లేదా పాత బాకీలు వసూలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. బంధం మరింత బలపడుతుంది. ఎవరైనా దూరమైన వారు ఇప్పుడు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాశి వారి ప్రేమ చాలా పవిత్రమైనది. ఎందుకంటే వీరు డబ్బును చూడరు, ప్రేమను, మనసును మాత్రమే చూస్తారు. కాబట్టి వీరిని అర్థం చేసుకుంటారు. ఏదైనా సమస్య ఉన్నట్లయితే, అప్పుల బాధలు, ఇబ్బంది ఉన్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయండి. ఖచ్చితంగా రుణ విముక్తి అనేది కలుగుతుంది. అలాగే కొత్త అప్పులు చేయడం మాత్రం మానుకోండి. ఎందుకంటే చాలా కష్టం అనేది అవుతుంది. ఈరోజు దూర ప్రయాణాలు అనేవి కాస్త తగ్గించండి. ఎందుకంటే ఈ రోజున మీకు దూర ప్రయాణాలలో కాస్త ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి కాస్త వాయిదా అనేది వేసుకోండి. దానివలన మీకు వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున మీరు ఏదైనా దైవభక్తితో ఏదైనా ఆలయానికి వెళ్ళండి. దానితో చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే అప్పుల బాధలు ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామికి ఈ రోజున ఆలయంలో పూజించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అప్పుల బాధలు తొలగిపోతాయి. అలాగే 5వ ఇంట్లో గురుడు ఉండడం వలన ఈ రాశి వారికి సంతానం పురోగతి, షేర్ల ద్వారా లాభాలు, భక్తి ఎక్కువగా పెరుగుతాయి. నూతన గృహ వాహన ప్రాప్తి, మాతృ సౌఖ్యం, అదృష్టం, ఆనందం అనేది పెరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు 4వ ఇంట్లో ఉండడం వలన ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే 3వ ఇంట్లో ఉచ్చ స్థితిలో సూర్యుడు ఉండడం వలన అపారమైన ధైర్యం, కమ్యూనికేషన్ ద్వారా వ్యాపార వృద్ధి, సోదరులతో మద్దతు లభిస్తుంది. 2వ ఇంట్లో నీచ స్థితిలో బుధుడు ఉండడం వలన తప్పుడు వాగ్దానాలు, పెట్టుబడుల్లో నష్టం, కుటుంబంలో అపార్థాలు కలగవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఇబ్బందులు అనేవి కాస్త తగ్గుతాయి. కఠినమైన మాట తీరు, వృత్తుల్లో ఆర్థిక లావాదేవీలు, అకస్మాత్తుగా ఖర్చులు కూడా జరగవచ్చు.